నేను గోరెంకల నరసింహ, తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మండల కమిటీ సమావేశం నిర్వహించాం. ఈ సమావేశానికి అధ్యక్షత సంఘం జిల్లా నాయకులు జోక్క నాగేశ్వర అధ్యక్షత జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘం మండల ప్రధాన కార్యదర్శి కావలరాములు గారు, అదేవిధంగా బ్రాహ్మణపల్లి సొసైటీ అధ్యక్షులు కామిటి ప్రభాకర్ గారు, కార్యదర్శి గారు పురం రమేష్ గారు, అదేవిధంగా మన అనంతపూర్ నాయకులు, మన సంఘం మండల నాయకులు జంగయ్య గారు, అదేవిధంగా మన పేడ గ్రామం నుంచి శివకుమార్, అదేవిధంగా శివ రంగయ్య, అదేవిధంగా యాదగిరి అంజనేయులు, అదేవిధంగా అబ్దుల్లాపూర్ మెట్టు సొసైటీ నాయకులు మన రవీందర్ గారు, వీరందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా ఈ సమావేశం ఉద్దేశం ఈరోజు దేశవ్యాప్తంగా మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మార్చి ఏప్రిల్ ఈ నెలలంతా కూడా మా సంఘం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ నిర్వహించాం. అదేవిధంగా మత్స్యకారుల సమస్యలపైన సర్వేలు చేశాం. ఈ సర్వేలు సంతకాల సేకరణ చేసిన అనేక సమస్యలు కింద ఉన్నటువంటి సమస్యలు వచ్చాయి. ప్రధానంగా రంగారెడ్డి జిల్లాలో అనేక చెరువులు గుట్టలు కబ్జాలకు సంబంధించినటువంటిది ఈరోజు ముందుకు వస్తున్నటువంటి సమస్యగా ఉన్నది. కొన్ని చెరువులని ఈరోజు పేడ వాళ్ళు చెప్తా ఉన్నారు, పేడ ఉన్నటువంటి కొత్త చెరువుకు సంబంధించినటువంటిది పక్క నుంచే దాన్ని తీసేస్తా ఉన్నారు, చేసుకుని పెట్టి మట్టి తీస్తున్నారు, దానికి సంబంధించి మేము అడ్డుకున్నామని చెప్పేసి అలాంటి వారు మళ్ళీ మేము లేనప్పుడు పనిచేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా మొన్ననే చూసాం, ఇక్కడే ఉన్నటువంటి అనాజపురంలో ఇందిరాసాగర్ అనేటువంటి చెరువు, పెద్ద చెరువు, ఈ జిల్లాలోనే అదో ఇందిరాసాగర్ అంటే ఒక రామోజీ ఫిలిమ్స్ పక్కనే ఉన్నటువంటి చెరువు, అదంతా కూడా కబ్జా చేసి ఎస్వీఎస్ దానికి సంబంధించిన జీవీఎస్ రియల్ ఎస్టేట్ వాళ్ళు దానికి సంబంధించిన కబ్జా చేసి దాని మొత్తం రోడ్లు వేస్తూ ఉంటే దానికి సంబంధించి కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి సంఘం నాయకులు చేయడం జరిగింది. అయితే ఇలా అనేక చోట్ల చెరువులు గుంటలు కబ్జాలు, మొన్న వాట సింగారం కావచ్చు, అనేక చోట్ల చెరువులు గుంటలు కబ్జాలు అయిన పరిస్థితుంది. వాటిని వెంబడే కూడా ఇప్పటికీ ప్రభుత్వం హైడ్రా వచ్చినప్పటికీ ఆ సమస్యలు పరిష్కరించడం కొంచెం లోపం జరుగుతున్నట్టు కనబడతా ఉంది. అందుకనే చెరువులు గుంటలన్నింటి కూడా శాటిలైట్ ద్వారా సర్వేలు చేసి ఎఫ్టీఎల్ అద్దురాలు ఏర్పాటు చేసి దానికి సంబంధించిన మొత్తం ఫెన్సింగ్ చేయాలని చెప్పేసి మా సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ప్రభుత్వం ఈరోజు ఉచిత చేపలు ఇస్తామని చెప్పి చెప్తా ఉంది. గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో మేము 2016 నుంచి ఉచితం ఇచ్చామని చెప్పారు. దానివల్ల మత్స్యకారులకు ఎలాంటిది ఒరగబెట్టేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలుగా వస్తూ ఉంది. ఇప్పుడు కూడా ఉచిత పీరియడ్ పోయినసారి ఇస్తామని చెప్పేసి ముందు 93 కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పేసి అందులో సగం బడ్జెటే కేటాయించి అందులో సగానికి సగం కూడా సీడ్ అయినటువంటి పరిస్థితి. చాలా జిల్లాలో సొసైటీలకు సంబంధించినటువంటి సీడ్ కూడా ఇవ్వలేటువంటి పరిస్థితి ఉంది. అందుకని దానివల్ల మత్స్యకారులకు ఏమి ఒరగబెట్టలేదు కాబట్టి దానివల్ల అధికారులు, కొంతమంది అధికారులు, అదేవిధంగా మంత్రులు టెండర్ వేసే వాళ్ళు దానివల్ల లాభ పొందుతున్నారు, కాంట్రాక్టులు లాభ పొందుతున్నారు, మత్స్యకారులకు ఉపయోగం లేదు. కాబట్టి మా సంఘం గత 10 సంవత్సరాల డిమాండ్ చేస్తూ ఉంది, మత్స్యకారులకు మీరు ఇచ్చేటువంటి సీడ్ ఉపయోగం లేదు కాబట్టి మీరు ఇచ్చేటువంటి సీడ్కి ఎంతైతే డబ్బులు అవుతాయో అదే సీడ్ డబ్బుల్ని మా సొసైటీ అకౌంట్లో వేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడున్నటువంటి మార్కెటింగ్ వ్యవస్థ, చేపలకు సంబంధించిన మార్కెటింగ్ నిర్మించుకోవడం కోసం ఈరోజు మంచి అనువైనటువంటి ప్లేస్ అబ్దుల్లాపూర్ మండలంలో మండల కేంద్రంలో ఉన్నది. కానీ ఇక్కడ ఒక 1 కోటి రూపాయలతో ఒక మంచి స్థలం కేటాయించి ఇక్కడ చేపల మార్కెట్ కట్టిస్తే ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా మార్కెట్ అమ్ముకోవడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇదే మండలంలో ఉన్నటువంటి పేడ గ్రామంలోనే పక్కపొట్టి హైవే రోడ్ పక్కపొట్టి ఔటర్ రింగ్ రోడ్ పక్కపొట్టి రోజు 10 ఎకరాల స్థలం కేటాయించి చేపల మార్కెట్ 47 కోట్ల రూపాయలు కేటాయించింది ప్రభుత్వం. కానీ ఇప్పటికీ అక్కడ చేపల మార్కెట్ నిర్మించడం కోసం ఎలాంటి ఏర్పాటు చేయలేదు. కానీ అదే ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ మార్కెట్ కోసం కావచ్చు, అదేవిధంగా కూరగాయల మార్కెట్ కోసం కావచ్చు 100 కోట్ల రూపాయలు దాన్ని కేటాయించేసినటువంటి పరిస్థితి ఉంది. అది పనులు జరుగుతూ ఉన్నాయి, ఇక్కడ పనులు జరగట్లేదు. వెంబడే ఆ మార్కెట్ కూడా పనులు ప్రారంభించాలని చెప్పేసి మా సంఘం డిమాండ్ చేస్తా ఉంది. అదేవిధంగా ఈరోజు చాలా మత్స్య సహకార సంఘాలు, మహిళా సంఘాలు ఈ జిల్లాలో ఏర్పాటైనాయి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఆ సొసైటీలకు సంబంధించినటువంటి భాగవృద్ధులైనటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది, కానీ వారు చూడట్లేదు. వాటిని కూడా ఈరోజు మత్స్యమిత్ర గ్రూపులు ఏర్పాటు చేసి ప్రతి గ్రూప్కి